ఒకరోజు ఏనుగు అడవిలో ప్రయాణం చేస్తూ ఎవరైనా తనకు స్నేహితులు అవుతారా అని చూసింది. ఇంతలో ఒక కోతి కనిపించింది. ఆ కోతిని అడిగింది, కోతి, నువ్వు నా ఫ్రెండ్వి అవుతావా అని అడిగింది. దానికి ఆ కోతి, నువ్వు చాలా పెద్దవాడివి, నాలాగా చెట్ల మీద ఊగలేవు, కనుక మన ఫ్రెండ్స్ అవ్వలేము. తరువాత కుందేలును చూసింది. కుందేలు, నువ్వు నా ఫ్రెండ్వి అవుతావా అని అడిగింది. కుందేలు, నువ్వేమో అంత బరువుగా ఉన్నావు, నా బిలములోనికి నువ్వు దూరలేవు, ఇంకా నువ్వేమీ ఆడలేవు నాతో, నా బిలంలోనికి దూరలేవు. తరువాత కప్పను చూసింది. కప్ప, నువ్వు నా ఫ్రెండ్వి అవుతావా అని అడిగింది. దానికి కప్ప, నేను చక్కగా గెంతుతాను, నువ్వు గెంతలేవు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను అనింది. తరువాత జింకను చూసింది. జింక, నువ్వు నా ఫ్రెండ్వి అవుతావా అని అడిగింది. దానికి జింక, నువ్వేమో నాలాగా వేగంగా పరిగెత్తలేవు, నేను నీకు నాకు ఫ్రెండ్షిప్ సెట్ అవ్వదని చెప్పింది. ఇలా జీబ్రా, జిరాఫీ, డవ్, క్యామెల్ అన్నీ కూడా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాయి. ఏనుగు ఎంతో బాధపడింది, చాలా ఒంటరిగా ఫీల్ అయింది. ఎందుకు ఎవరు నాతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో ఒకరోజు అడవిలో జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తున్నాయి. ఏం జరుగుతుందో అర్థమా కాని ఏనుగు పరుగులు తీస్తున్న ఒక ఎలుగుబంటిని ఆపి ఏం జరుగుతుంది అని అడిగింది. దానికి ఎలుగుబంటి, మృగరాజు వస్తున్నాడు, చాలా కోపంగా అందరి మీద అటాక్ చేస్తున్నాడు, పారిపోండి పారిపోండి అని అరుస్తూ వెళ్ళింది. ఏనుగు ఎటువంటి భయం బెరుకు లేకుండా సింహం దగ్గరికి వెళ్ళింది. మా స్నేహితులను విడిచిపెట్టు అని అడిగింది. దానికి ఆ సింహం, నువ్వెవరివి నాకు చెప్పడానికి, ఇది నా అడవి, ఇక్కడున్న వారంతా నా మాట వినాలి అంది. అప్పుడు ఏనుగు గట్టిగా గర్జించి అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపో అని తన్నుతుంది. సింహం భయంతో పరుగులు తీస్తూ, ఈ ఏనుగు చాలా శక్తివంతమైనది, నేను పోతున్నా అని పారిపోతుంది. ఇదంతా చూచి పారిపోయిన జంతువులన్నీ బయటకు వచ్చి ఏనుగును చుట్టుముట్టాయి. నువ్వే మా రక్షకుడవు, మేము నిన్ను తిరస్కరించాము, కానీ నీవు మా నిజమైన స్నేహితుడవు. ఈ కథలో ఏనుగు అందరి దగ్గరకు వెళ్ళి నా స్నేహితులవుతారా అని అడిగింది. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. నీ ఆకారం చాలా పెద్దగా ఉంది, నువ్వు మాలాగలేవు, నువ్వు మాలాంటి ఆహారం తినవు అన్నాయి. కానీ అపాయం వచ్చినప్పుడు వారందరినీ కాపాడింది ఏనుగు. ఏ జంతువులైతే ఏనుగును తిరస్కరించాయో అవే ఏనుగును చూచి నువ్వే మా నిజమైన స్నేహితుడవు అని అన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి స్నేహితులను వెతుక్కుంటూ వచ్చారు. చాలామంది ఆయనను తృణీకరించారు. కారణం, ఆయన వారిలా లేడు. వినయం, విధేయత, భక్తి శ్రద్ధలతో ఉన్నాడు. కొందరు ఆయనను చూచి, ఈయన వడ్లవాని కుమారుడు కాడా అని అన్నారు. మరికొందరు, ఆయన బోధన విధానం చాలా కష్టంగా ఉంది అన్నారు. అయినా మనలను పాపం, మరణం, అపవాది నుండి రక్షించగలిగేది ఆయన ఒక్కడే. మనం ఆయనను మరిచిపోయినను, ఆయనను తృణీకరించినను, ఆయన మనలను నేను మిమ్ములను దాసులనని పిలువక స్నేహితులనని పిలుచుచున్నాడు. అందుకే ఈ ఇయర్ మా సిబిఎస్ టీమ్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. త్వరగా వచ్చేసేంటిక.